అలసిపోయి పడుకున్న నాకు చిన్నత్త అరుపులు వినిపిస్తున్నాయి. ఇంత టైం అయినా ఇంకా కాఫీ పెట్టలేదా అని అరుచుకుంటానే వెళ్ళింది. ఏమైంది ఇంత లేటుగా లేచేది అరిచింది చిన్నత్త అర్చన. సారీ అత్త, నిద్ర పట్టేసింది. కాఫీనే కదా ఇచ్చేస్తాను అన్నాను. నా చేతి కాఫీ అంటే అందరికీ ఇంత ఇష్టం మరి. ఇవాల్టితో నా వంత అయిపోయింది. రేపటి నుండి నువ్వే ఆ ఇంటికి వెళ్ళాలి అనంది లోపలికి వెళ్తుంటే. సరే అత్త, రాత్రి బ్యాగ్ సర్దుకున్నాను అన్నాను. గుడ్ మార్నింగ్ స్వీటీ, చిన్నత్త కొడుకు రాహుల్ విష్ చేశాడు. వయసులో నాకన్నా 4 years చిన్న. నాకు అన్నలా ఉంటాడు. మార్నింగ్ చెప్పేసి అందరికీ కాఫీ పెడుతుంటే వచ్చారు చిన్న మామయ్య శ్రీహరి. స్వీటీ, ఏం చేస్తున్నావు తల్లి అంటూ కాఫీ మామయ్య అని చెప్పి కప్స్లో పోస్తుంటే పాకెట్ల నుండి డబ్బులు తీసి ఇచ్చారు. నాకేం వద్దు మామయ్య అని చెప్పి అత్తకి రాహుల్కి ఇచ్చేసి నేను కూడా కాఫీ తీసుకున్నాను. ఉయ్యాల బల్ల మీద కూర్చొని పక్కింట్లో ఏం హడావుడి జరుగుతుంది తల్లి అని అడిగింది పని మనిషిని. అదేంటమ్మా సీతమ్మ గారు, చెప్పలేదా? అంజలి పాపకి పెళ్లి చూపులు, పట్నం సంబంధం అంట, చాలా ఉన్నోళ్ళంట. మీ తోటికోడలు పద్మ భూమి మీద ఆగడం లేదు. అందుకే కదా ముందుగా భద్రగిరి వెళ్ళొచ్చారు. మళ్ళీ మాటలు వింటూ స్నేహకి జడవేస్తుంది, స్కూల్కి రెడీ చేస్తుంది. నిజమేనా స్వీటీ అని అడిగింది స్నేహ. నాకేం తెలుసు అని పెదవి విరిచాను. తెలిసినా నువ్వు చెప్పవులే అంటూ వెళ్ళిపోయింది స్నేహ. నేను కూడా కాలేజీకి వెళ్ళాలి అని రెడీ అయ్యాను. రాహుల్ కూడా కాలేజ్కే వెళ్తున్నాను రా స్వీటీ అన్నాడు. వద్దులే, ఇక్కడ బస్ ఎక్కితే కాలేజ్ ముందే దిగుతాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పి అత్త దగ్గరికి వెళ్ళి కాలేజ్కి వెళ్ళొస్తాను అని చెప్పాను. పెళ్లి చూపులని తెలియదా నీకు అంది. తెలుసు, నా బాధ తెలీదు. ఏం చెప్పాలి అనుకుని పెళ్లి మాటలు అయితే మాట్లాడారు అత్త, కానీ బాయ్ చెప్పి వచ్చాను. బస్ స్టాప్లో బుసలు కొడుతూ ఉంది నా ఏకైక స్నేహితురాలు మీనా. సారీ అని నవ్వగానే, ఇప్పుడే రాహుల్ చెప్పాడు డ్రాప్ చేస్తాను అని. అన్న రాలేదంట. ఎందుకే, ఎవరి హెల్ప్ తీసుకోవు అని ఏమైనా అని చెప్పను తీసుకో అని అడిగింది. ఏమని చెప్పను అమ్మ, చిన్నప్పుడే పోతే నానమ్మ వాళ్ళు నన్ను బరువు అనుకుంటే అమ్మమ్మ వాళ్ళు తెచ్చి పెంచుకున్నారు. అత్తలిద్దరూ వేరుపడి ఆస్తితో పాటు నన్ను చెరి 4 నెలలు పంచుకున్నారు. నాకు తిండి బట్ట చదువు చెప్పించడమే గొప్ప అనుకుంటే ఇంకా బండి మీద సవారీలు ఎందుకు, దేవుడిచ్చిన కాళ్ళు బాగానే ఉన్నాయిగా అనుకొని బస్సు వచ్చింది. పద అన్నాను. సితార టాపర్ ఆఫ్ ది క్లాస్ అని నోటీస్ బోర్డులో పెట్టిన నోటీస్ చూసి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అత్తలకి చెప్తే వాళ్ళ పిల్లలు అలా చదవలేకపోయారు అని ఫీల్ అవుతారు. మామయ్యలకి చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ వెంటనే అత్తలతో యుద్ధం మొదలవుతుంది. నా పిల్లలకు వచ్చినప్పుడు ఇలాగే హ్యాపీ అయ్యారా అంటూ. అందుకే ఎవరికి చెప్పలేదు. నా సక్సెస్ గురించి. పేరుకి నా వాళ్లే కానీ వాళ్ళకి నాకు మధ్య సన్నటి గీత ఉంటుంది. అది ఎప్పుడు దాటాలి అని నేను అనుకోను. నాకు ఇలా సింపుల్గా ఉండడమే ఇష్టం. కాలేజ్ బ్రేక్లో అంజలి వదిన కనిపించింది. పక్క కాలేజీలో సర్టిఫికెట్స్ తీసుకోవడానికి వచ్చిందంట. అటువైపు వస్తే నన్ను కలవకుండా వెళ్ళదు. మాది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి గ్రౌండ్ పెద్దగా ఉంటుంది. అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్తో వచ్చి ఇక్కడ టైంపాస్ చేసి వెళ్తారు. నా వైపు సీరియస్గా వస్తుంటేనే అర్థమైంది నోటీస్ బోర్డు చూసింది అని. ఏంటి ఫస్ట్ వచ్చావు అని చెప్తే కూడా ఖర్చు అవుతుంది. ఏంటి ఫస్ట్ వచ్చావని చెప్తే కూడా ఖర్చు అవుతుంది అనుకున్నావా అనంది. అయ్యో అదేం లేదు వదిన, ఇంటికి వచ్చాక చెప్పాలి అనుకున్నాను. ఇంకా కోపంగా ఉన్నట్టుంది. ఏం మాట్లాడలేదు. సారీ వదిన అన్నాను. వింటుందా మహా కోపిష్టి, ఇంకా అలాగే ఉందా? ఇంత కోపంతో ఉంటే రేపు చేసుకోబోయే వాడికి కష్టం తల్లి. కొంచెం నవ్వు అన్నాను. నా వైపు చూసి. ఎలా తెలుసు నీకు అనంది ముసిముసి నవ్వులు నవ్వుతూ. సృజన్ బావ చెప్పాడు. తల వంచి సమాధానం ఇచ్చాను. మా మమ్మీలాగా నాకేం ఈగో ఇష్యూస్ లేవు స్వీటీ. వాడికి నచ్చితే నాకేం ప్రాబ్లం లేదు అనంది. అలాంటిది ఏం లేదు వదిన, భద్రాచలంలో చెప్పాడు. ఎందుకు వచ్చామో కూడా తెలుసుకోవా? అంజలికి పెళ్లి చూపులు అని తెలుసు అన్నాను. నవ్వి పద పార్టీ చేసుకుందాం, నేను ఎలాగో టౌన్లోకి వెళ్తున్నా అనంది.
వద్దు వదిన, చిన్నత్తకి చెప్పలేదు, చిందులేస్తుంది. నువ్వెళ్ళు, నేను రేపటి నుండి ఎలాగో ఆ ఇంటికి వస్తాను కదా అని సర్ది చెప్పాను. సరే అంటూ క్యాంటీన్లో నాకు ఇష్టమైన క్రీమ్ రోల్ కొనిచ్చి వెళ్ళిపోయింది. అత్తలు ఎలా ఉన్నా వాళ్ళ పిల్లలంతా నన్ను చాలా లవ్ చేస్తారు. కళ్ళు వాటంతట అవే మూసుకుపోతున్నాయి. బాబోయ్, ఇప్పుడు కానీ లేవలేదు అనుకో, మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది ఇంట్లో అనుకొని గబగబ లేచి ఎదురుగా కిటికీ నుండి బంగారు వర్ణంలో దగదగ మెరుస్తున్న బాణుడి వైపు చూసి, అయ్యయ్యో, ఇప్పుడే వచ్చేసావా నువ్వు అని అడిగాను. మరింత ప్రకాశవంతంగా కనిపించాడు. నాకు సూర్యోదయం చూడడం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా మా ఊరి గోదారమ్మ గట్టున కూర్చొని చూస్తుంటే ఎంత బాగుంటుందో. నా ఆలోచనలో నేనుండగా మరోసారి చిన్నత్త అరుపు నా చెవిన పడింది. ఇంకేముంది, ఒక్క ఉడుమున వాష్